స్టార్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. తన క్రియేటివిటీతో సినిమాలు తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు సుకుమార్. జగడం సినిమాతో కెరియర్ మొదలుపెట్టి ఆర్య సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతూ ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్లు అందుకుంటూ ఉన్నారు. పుష్ప 2 సినిమాలతో సంచలన విజయాలను అందుకున్నారు సుకుమార్. ఇక ఇప్పుడు సుకుమార్ ఎవరితో సినిమాలు చేయనున్నారు అని ఆసక్తి అయితే అందరిలో నెలకొంది. ఇదిలా ఉంటే సుకుమార్ ఓ సినిమా గురించి చేసిన కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాను తెరకెక్కించిన ఓ సినిమాను కథ మార్చి తీసుంటే మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యేది అని అన్నారు సుకుమార్. ఆ సినిమా ఏదో తెలుసా? సుకుమార్ తెరకెక్కించిన సినిమాల్లో ఎన్నో క్రియేటివ్ సినిమాలున్నాయి. వాటిలో మహేష్ బాబుతో చేసిన వన్ నేనొక్కడినే సినిమా ఒకటి. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించకపోయినా కూడా చాలా మందికి ఫేవరెట్ సినిమా ఇది. ఇప్పటికీ ఓటీటీల్లో, టీవీల్లో ఈ సినిమాను తెగ చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఈ సినిమా గురించి గతంలో సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సినిమాను విజయవంతం చేయగలిగే అవకాశం ఉన్నా కూడా అది జరగలేదని సుకుమార్ అన్నారు. తనకు ఎక్కువ సమయం లభించిందని, సినిమాలో కొన్ని మార్పులు చేసి ఉండాల్సిందని సుకుమార్ చెప్పుకొచ్చారు. సినిమాకు సంబంధించి మరో వర్షన్ ఉందని, దాని ప్రకారం సినిమాలోని మొదటి భాగం తర్వాత ఇంటర్వెల్ సమయానికి హీరో నిజానికి డ్రామా ఆడుతున్నాడని, అతనికి మానసిక సమస్యలు లేవని స్పష్టమవుతుంది. కానీ ఆ వర్షన్ కాదని మేము కథను మార్చి తీసాం. ఆ వర్షన్ ఎంపిక చేసుకోవడానికి కారణం హీరోకు సమస్య లేకపోతే ఎమోషన్స్ తగ్గుతాయని అనుకున్నాం. అయితే ఈ మైండ్ గేమ్ వర్షన్ ఎంపిక చేసుకుని ఉంటే హీరోయిజం చాలా బలంగా పెరిగి ఉండేదని సుకుమార్ అభిప్రాయపడ్డారు. కనీసం 2 అదనపు సన్నివేశాలను చిత్రీకరించి ఎడిటింగ్ టేబుల్ పై 2 వర్షన్లను పోల్చి చూసే అవకాశం తనకు లభించి ఉంటే మాత్రం బాగుండేదని, అలా చేసి ఉంటే సినిమా సూపర్ హిట్ అయి ఉండేదని సుకుమార్ చెప్పుకొచ్చారు.